మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనమందరము ఆశీర్వాదకరంగా ఈ ప్రార్థన కూడికలో మనము నిలిచి దేవుడిచ్చు ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొని శాశ్వతమైనటువంటి ఆయన రాజ్యానికి రాకడకు సిద్ధపరచబడదాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 8వ చరణం. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికేదనని నా హృదయము నీతో అనేను. ఈ చదవబడినటువంటి వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే, నా సన్నిధిని వెతుకుడని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు సెలవిచ్చిన వెంటనే ఆయన మనస్సు, ఆయన హృదయం దేవునితో చెబుతూ ఉంది, యెహోవా నీ సన్నిధిని నేను వెతుకుతాను, నా సన్నిధిని వెతకండి అని దేవుని యొక్క మాట దేవుడు చెప్తే, నా సన్నిధిని వెతుకుడి అని దేవుడు తన మాటను పంపి చెప్తే, హృదయం చెబుతూ ఉంది, మనస్సు చెబుతూ ఉంది, నేను నీ సన్నిధిని వెతుకుతాను, నీ సన్నిధిని నేను వెతుకుతాను అని హృదయం చెబుతూ ఉంది, మనస్సు చెబుతూ ఉంది. ఈ రోజున మనందరి జీవితాలలో, మన ఆధ్యాత్మికమైనటువంటి మనుగడలో మనము ఆయన సన్నిధిని వెతకగలిగినటువంటి వారిగా మార్చబడాలి. నేను మీకు పలు సందర్భాలలో వెతుకుడి అన్నటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. భూప్రపంచంలో భూతద్దం పెట్టి వెతికినా ఇద్దరు వ్యక్తులు కనబడతారు. వెతికేవాళ్ళు ఇద్దరు వ్యక్తులు కనబడతారు. వెతికేవాళ్ళు, వాళ్ళల్లో ఒకరు పోగొట్టుకున్న వాళ్ళు, రెండవది అవసరమైనది కావలసిన వాళ్ళు. వీళ్ళిద్దరు తప్ప వెతికే వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఇక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు తన జీవము కలిగినటువంటి మాటను పంపి మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ మహత్తు కలిగినటువంటి మాట ఏమిటంటే, నా సన్నిధిని వెతకండి. చాలామంది ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు. అయితే దేవుని నమ్మిన బిడ్డల్లాగా, దేవుని నమ్మినటువంటి విశ్వాసుల ఆధ్యాత్మికమైనటువంటి మనుగడలో మొదట ఆయన సన్నిధిని మనము వెతికి, ఆయన సన్నిధిని మనము గోజాడి, ఆయన సన్నిధిని మనము నిలిచి ఉన్నప్పుడు ఉన్నతుడు మహోన్నతుడైనటువంటి దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితాలలో జరిగిస్తాడు. ఆయన సన్నిధిలో వెతికితే మన జీవితంలో జరిగే కార్యం ఏమిటి అని మనం లేఖనాన్ని చదివితే, ఇదే కీర్తనల గ్రంథము 97వ కీర్తన 5వ చరణములో, యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుతున్నవి. వినండి, జాగ్రత్తగా వినండి. ఏమవుతున్నాయంటే, దేవుని సన్నిధిని ఏమవుతున్నాయంట, మైనములాగా పర్వతాలు కరిగిపోతున్నాయి. దేవుని సన్నిధిని నువ్వు వెతికితే, దేవుని సన్నిధిని నువ్వు నిలబడి వెతకాలంటే అక్కడికి రావాలి కదా. వెతకాలి అంటే మనం అక్కడికి రావాలి కదా.
ఎక్కడికి? ఇప్పుడు పోగొట్టుకున్న చోట, ఇప్పుడు గొలవాంతిప్పలో ఇదిగో ఇక్కడ మందిరం దగ్గర పోగొట్టుకుని అక్కడ సెంటర్లో ఎతికితే దొరుకుతుందా? లేకుంటే అక్కడ టర్నింగ్లో ఎతికితే దొరుకుతుందా? ఎక్కడికి రావాలి? పోగొట్టుకున్న చోటికి రావాలి. ఇప్పుడు కావాల్సింది ఎక్కడ దొరుకుతుందో వెతికి అక్కడికి వెళితేనే నీకు దొరుకుతుంది. ఇప్పుడు ఎక్కడికి రావాలి అని అంటే వెతికే చోటికి రావాలి. ఎక్కడ వెతుకమన్నాడు దేవుడు? ఆయన సన్నిధిని వెతుకమన్నాడు. ఇప్పుడు ఎక్కడికి రావాలి వెతకడానికి అని అంటే ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చి వెతికితే ఆయన సన్నిధిలో నువ్వు పోగొట్టుకున్నవైనా నీకు కావలసినవైనా దొరుకుతాయి. ఆయన సన్నిధిలో జరిగే ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏమిటంటే పర్వతములు మైనములాగా కరిగిపోతాయి. పర్వతములు బాగా మనస్సులో పెట్టుకుని ఈ మాటలు. ఏవి మైనములాగా కరిగిపోతాయి అని అంటే పర్వతాలు మైనములాగా కరిగిపోతాయి. చూడండి మీరు, మీకా గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యం. ఆయన అలా దిగి ఆ పర్వతము మీద అలాగ నడుస్తూ వెళుతూ ఉంటే ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును. ఎందుకు ఆయన సన్నిధిలో పర్వతములు మైనములాగా కరిగిపోతున్నాయి అని అంటే ఆయన సన్నిధిలో పర్వతములు కరిగిపోతున్నాయి అని అంటే ఆయన అలా నడుస్తూ ఉంటే, ఆయన అలా సంచరిస్తూ ఉంటే, ఆయన సన్నిధిలో ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తూ ఉంటే ఈ రోజున ఏ పర్వతమును ఎత్తుకొని, ఏ పర్వతమును భుజమున మీద వేసుకొని మోయలేని ఈడవలేని పర్వతాలను మోస్తూ నా దేవుని సన్నిధికి వచ్చావో ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు గనక నువ్వు మోసుకొని వచ్చినటువంటి ప్రతి పర్వతము కరిగిపోతూ ఉంది. ప్రతి పర్వతము మైనములాగా కరిగిపోతూ ఉంది. పర్వతములు కరిగిపోతూ ఉన్నాయి. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, జీవము కలిగినటువంటి దేవుని మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియులారా, ఆయన సన్నిధిలో పర్వతాలు అలా కరిగిపోతూ ఉన్నాయి. పర్వతాలు అని అన్నప్పుడు మనము దేవుని మాటను చదువుతాం, దేవుని మాటను గుర్తుపడతాం. మనము మోయలేని భారం, మనము మోయలేనంత భారం మనము మోస్తూ ఆ భారాన్ని దించుకోలేక, కింద పడేయలేక, ఎలా దించుకోవాలో తెలియక ఒక గుండెల్లో ఒక పర్వతం పెరుగుతున్నట్టుగా మనం పర్వతాలను మోస్తూ ఉన్నాం. ఆ పర్వతాలు దేవుని సన్నిధిలో మైనములాగా కరిగిపోతాయి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనము చదివితే పర్వతములు తత్తరిల్లబోతూ ఉన్నాయి. వచ్చెదవు గనుక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. గగనము చీల్చుకొని ఆయన మన మధ్యలోనికి వస్తాడు. ఆయన నడుస్తూ ఉంటే అగ్నికి మైనము కరిగినట్లుగా పర్వతాలు కరుగుతూ ఉన్నాయి. ఆయన గగనము చీల్చుకొని మన మధ్యలోనికి వచ్చాడు గనక పర్వతాలు ఏమైపోతున్నాయి, పర్వతాలు ఏమవుతాయని దేవుని యొక్క వాక్యం లేఖనం సెలవిస్తుందంటే తత్తరిల్లుతాయి. ఇంకా మనం లేఖనాలలోనికి వెళితే పర్వతములు తొలగిపోతాయి. ఏది ఏమైనా ఈ రోజున ఆయన సన్నిధిలో నువ్వు మోస్తూ ఉన్నటువంటి ప్రతి పర్వతము కరిగిపోవునుగాక, తత్తరిల్లునుగాక, తొలగిపోవునుగాక. ప్రతి పర్వతము దూరముగా విసిరి పారవేయబడునుగాక. విసిరివేయగలిగిన వాడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా. కాస్త నిద్రపోకుండా వాక్యం మీద మనసు పెట్టండి.
పర్వతాలన్నీ తొలగిపోవాలి. ఈ ఆరాధనలో మీరు ఏ పర్వతాన్ని ఎత్తుకొని వచ్చారో, ఏ పర్వతాన్ని మోస్తున్నారో ఆ పర్వతాలన్నీ తొలగిపోవునుగాక, కరిగిపోవునుగాక. ఇప్పుడు తొలగిపోవాలా కరిగిపోవాలా? కరిగిపోవాలి. ఇప్పుడు తొలగిపోయింది అనుకో, ఈ మైకుని పక్కన పెట్టామనుకో మరలా తీసుకొచ్చుకొని పెట్టుకుంటాం. అదే కరిగిపోతే, ఇప్పుడు క్రొవ్వొత్తి ఉంది మీ ఇంట్లో, క్యాండిల్ క్రొవ్వొత్తి వెలిగించి కరిగిపోతుంది. కరిగిపోయిందని మరలా వెలిగించుకుంటావా? వెలిగించుకోలేవు. అంటే ఇక మీదట ఎప్పటికీ ఆ పర్వతం నీ మీద ఉండకుండా కరిగిపోవునుగాక. ఈ ఆరాధనలో దేవుడు ఆయన తన కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. గగనమును చీల్చుకొని మన మధ్యలోనికి వచ్చిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి పర్వతము కరిగిపోవునుగాక. 4 పర్వతాల గురించి నేను చెప్తాను. ఆయన సన్నిధిలో పర్వతాలు కరిగిపోతాయి. ఒక 4 పర్వతాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పర్వతమా 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 అని ఒక 4 పర్వతాలను గురించి నేను మీకు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. చదవండి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, మీరే చదవండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 25వ వాక్యం. సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా. చాలండి, నేను నీకు విరోధినైతిని. బైబిల్ తీసారండి అందరూ కలిసి ఒకసారి గట్టిగా చెప్పండి ఆ మాటను. సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా, దేవుడు నీకు విరోధి. రావట్లేదు నోట్లో నుండి మాట రావట్లేదు. దేవుని మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియులారా, వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదవగలిగితే ఈ పర్వతం ఏ పర్వతము అని అంటే సర్వభూమిని నశింపజేసే నాశన పర్వతం. ఇది నాశన పర్వతం. బాగా గమనించాలి. కొంతమంది చెప్తూ ఉంటారు చూడండి, వీడి వలన నేను నాశనం అయిపోయాను, దీని వలన నేను నాశనం అయిపోయాను, వీటి వలన నేను నాశనం అయిపోయాను, వీటి వలన నాశనం అయిపోయాను, ఇది తెచ్చుకొని పాడైపోయాను, ఇది చేసి నాశనం అయిపోయాను, ఈ వ్యాపారం చేసి నాశనం అయిపోయాను, ఈ వ్యవసాయం చేసి నాశనం అయిపోయాను, ఉన్నదంతా పోగొట్టుకున్నాను, సర్వము క్షౌరము చేయబడింది, ఇక నాకు చేసేది ఏం లేదు, మొత్తం నాశనం అయిపోయానని చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీరు ఏ పర్వతాన్ని మోస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. ఆఖరిలో మీకు కొద్దిసేపు ప్రార్థన చేయడానికి సమయం ఇవ్వబడుతుంది. ఆ సమయంలో ఆయన గగనమును చీల్చుకొని మన మధ్యలోనికి వచ్చిన దేవుడు, ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉంటే పర్వతాలన్నీ మైనం వలె కరిగిపోవాలి. ఈ పర్వతం ఏ పర్వతం అంటే నాశనము చేసి నశింపజేసే పర్వతం. నీ వ్యక్తిత్వాన్ని, నీ ఆత్మీయ స్థితిని, ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఏది నాశనం చేస్తుంది, ఏది నశింపజేస్తుంది? నీవు నశించిపోవడానికి, నాశనమైపోవడానికి, ప్రతి విషయంలో నాశనము నిన్ను వెంటాడడానికి, నాశనము నిన్ను వెంబడించడానికి, నాశనకరమైనటువంటి గుంటలో పడిపోవడానికి, నాశనం నీ నట్టింట నాట్యమాడడానికి ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత పరుగులు తీస్తున్నా, కట్టాలి నిలబెట్టాలని ప్రాకులాడుతూ ఉన్నా అది పడిపోయి పతనమైపోయి నాశనమైపోవడానికి గల కారణమేమిటి? నిన్ను నాశనం చేసేది ఏంటి? అసలు ఏ విషయంలో నువ్వు నాశనమైపోయే పరిస్థితి నీ జీవితంలో నిన్ను వెతుకుతూ ఉంది? ఏ స్థితిలో నాశనమైపోయే పరిస్థితులు నీ జీవితంలో నిన్ను వెంటాడుతున్నాయి? ఒక్కసారి మనస్కరించి మనస్సు ఆయనకు అప్పగించుకొని, నా దేవా, ఫలాని విషయంలో అది పర్వతంలాగా నా మీద భారంగా ఉంది,
ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్పావు. ఈ భారమును నేను మోయలేకపోతున్నాను, నా తెలివి టాలెంట్ అనుకొని నాశనమునకు నేను జోగుతూ ఉన్నాను, నాశనమునకు నేను పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, పతనమైపోయిన పరిస్థితి అంచుల్లో నేను నిలబడి ఉన్నాను. ఈ నాశనము నన్ను విడిచిపోవాలి, ఈ పర్వతము కరిగిపోవును గాక అని ఈరోజు నువ్వు దేవునికి ఒక చిన్న ప్రార్థన చేసుకోగలిగితే, ఏ విషయం నిన్ను నాశనం చేస్తుంది, నువ్వు నాశనమైపోవడానికి కారణమేమిటి? సమస్తము ఎరిగిన సర్వలోకనాథుడు ఆయన ఉన్నాడు. నీకు కూడా తెలుసు, నీకు కూడా తెలుసు. తెలుసుకోలేనంత చిన్నపిల్లడు ఏమీ కాదు, మీరు చిన్నపిల్లలేం కాదు. వాక్యం సెలవిస్తుంది, ఇప్పటి వరకు ఆశీర్వాదం పొందుకోలేక, దేవుని చేత దీవించబడలేక, దేవుడిచ్చే దీవెనలు పొందుకోలేకపోవడానికి ఆ పర్వతం నీ జీవితంలో నిన్ను నశింపజేస్తుంది. ఆ పర్వతం ఏమిటి? నిన్ను నశింపజేసే పర్వతం ఏమిటి? ఒక్కసారి నీవు ఆయనకు చెప్పుకోగలిగితే నిశ్చయముగా ఈ రోజున నాశనము చేసే, నశింపజేసే ఆ పర్వతము మైనము వలె నా దేవుని సన్నిధిలో కరిగిపోవునుగాక. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆమేన్. ఏం పేరు ఆ పర్వతం పేరు? చూడండి అక్కడ ఎంత చక్కగా రాసిందో, నాశన పర్వతమా, పర్వతమా. నేను చూపించే ఈ చోట, ప్రతి చోట పర్వతమా అన్నటువంటి మాట కలుగుతుంది. పర్వతములు, పర్వతములు కాదు, పర్వతమా. చూడండి ఎంత దీర్ఘముందో ఆఖరులో. నాశన పర్వతం ఒకవేళ నిన్ను బలహీనపరుస్తూ, నిన్ను కృంగదీస్తూ ఉంటే ఈ రోజున ఆ నాశన పర్వతం కరిగిపోవునుగాక. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన తన కొడుకును తీసుకుని వచ్చాడు. నీ శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చామయ్యా, వాళ్ళు ఏదో బాగు చేస్తారనుకొని వాళ్ళు ఏది బాగు చేయలేకపోయారు, నువ్వైనా ఏదైనా ఒక మార్గాన్ని చూపించి బాగు చేస్తావా అని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే ఏం జరిగిందా అని చూస్తే ఆడికి మూగదయ్యం పట్టింది. చూడాలి, వినాలి. పాటలు రాసుకునే సమయం కాదు కదా ఇది, వినాలి. మూగదయ్యం పట్టింది ఆడికి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే చెప్తున్నాడు, అయ్యా ఇన్నకు దయ్యం పడుతుంది, అసలు ఏమన్నా మాట్లాడితే ఏదైనా చేయొచ్చు, ఆ పట్టింది ఏ దయ్యం? ఇప్పుడు మీకు కూడా ఒక్కొక్కసారి పడుతుంది చూడండి, హల్లెలూయా చెప్పండి అంటే నోట్లో మాట రాదు. ఏంటనుకుంటున్నారు? మీకు అర్థం అవ్వట్లేదు, మూగదయ్యం అది. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి అన్నామనుకో, అస్సలు నోట్లో నుండి మాట రాదు, ఏదో బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్నట్టుగా. వందనాలంటే వందనాలు కూడా చెప్పరు. మూగదయ్యం బట్టి వాడిని ఎప్పుడు పడుతుంది? నీళ్ళున్న చోటికి వాడు వెళ్ళాడు అనుకోండి, అక్కడ బట్టి నీళ్ళలో పడద్రోయాలని చూస్తుంది. ఎక్కడన్నా వంట దగ్గర, చలిమంట వేసుకునే దగ్గర, నిప్పులున్న దగ్గరికి వాడు వెళ్ళాడు అనుకోండి, అకస్మాత్తుగా వాడి మీదికి దిగి వచ్చి వాడిని నిప్పుల్లోనికి పడద్రోయాలని చూస్తుంది. చదవండి మీరు ఆ మాటను. మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ వాక్యాన్ని మీరు చదవండి ఒకసారి. తొమ్మిదవ అధ్యాయము 22వ వాక్యం. అది వాణ్ణి నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్ళల్లోనూ పడద్రోయును. అగ్నిలోను నీళ్ళల్లోనూ. అవి ఇప్పుడుంటి కాదు, బాల్యము నుండి. అప్పుడు యేసు ప్రభు ఆ దయ్యాన్ని గద్దిస్తే విలలాడించి వాడిని వదిలిపోయింది. చచ్చిపోయాడు, అనవసరంగా వచ్చాను నేను. అంతకుముందు దయ్యం ఏం చేసేది? నీళ్ళల్లోనూ
నిప్పుల్లోనూ నీళ్ళల్లోనూ వాడిని అలా పడద్రోసేది. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వస్తే వీడు విలవిలలాడుతున్నాడు. అయ్యబ్బా, అనవసరంగా వచ్చానురా బాబు, అనవసరంగా నమ్ముకున్నాను రా బాబు, యేసుప్రభుని అనవసరంగా అయిపోయాను రా బాబు అన్నట్టుగా చూస్తున్నారు. కాసేపటికి వాడిని విడిచి వెళ్ళిపోయింది. అది ఇంకెప్పటికీ రాలేదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చేతులు లేకట్లేదు, చెప్పాను కదా నేను. ఇక్కడున్నది అక్కడికి వచ్చి ఉంటుంది. నీళ్ళల్లోనూ అగ్నిలోను వాడిని తరచుగా పడద్రోస్తుంది. నీళ్ళు అంటే శోధన, అగ్ని అంటే శ్రమలు. ఈ పట్టింది ఎక్కడ పడద్రోస్తుంది? అగ్నిలోను నీళ్ళల్లోను. నీళ్ళంటే ఏం చెప్పాను, ఇవి చెప్పరు. నీళ్ళు అంటే శ్రమలు, నిప్పులు అంటే అగ్ని అంటే నన్ను మీరు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. నేను చెప్పింది ఒకటి, మీరు చెప్పేది ఒకటి. మనసు పెడితే ఇంటి అర్థమైపోద్ది. నీళ్ళు అంటే శోధనలు, అగ్ని నిప్పులు అంటే శ్రమలు. అగ్ని వంటి శ్రమలు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ నశింపజేసే ఈ నాశన పర్వతం నిన్ను శ్రమలలోనూ శోధనల్లోనూ నిన్ను కృంగజేయడానికి, నిన్ను బలహీనపరచడానికి. దేవుని బిడ్డలారా, దేవుడు శోధిస్తాడా? దేవుడు శోధించడు. సాతాను శోధిస్తాడు. దేవుడు పరీక్షిస్తాడు. ఎంతవరకు పరీక్షిస్తాడు అంటే నువ్వు ఆ పరీక్షకు తట్టుకోగలిగినంత మటుకే నిన్ను పరీక్షిస్తాడు. ఇప్పుడు ఇంతకుముందు ఎద్దుల్ని మేపేవారు, ఎద్దుల్ని పెంచేవాళ్ళు. ఎద్దుకు కాడిని అలవాటు చేయాలంటే మొదట చిన్న చిన్నగా పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ మీకు తెలుసు, జిమ్ముకి వెళ్తారు. జిమ్ముకి వెళ్ళిన రోజే నువ్వు 80 కేజీలు ఉన్నావని నీకు 50 కేజీలది ఎత్తమని చెప్పరు. మొదట చిన్న చిన్నగా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా బరువు నేర్పేటప్పుడు, బరువు మోయాలని చెప్పేటప్పుడు 25 కేజీల బస్తా తీసుకొచ్చి వాడి భుజం మీద పెడతారా? చెప్పరేంటండి? పెట్టరు. ఎందుకంటే ఆ బరువును ఆ పిల్లవాడు మోయలేడని. అలాగే దేవుడు నిన్ను పరీక్షించేటప్పుడు ఏమిటండి, లేనిపోనివన్నీ నీ జీవితంలో పెట్టి నిన్ను పాడు చేయడు, నిన్ను పతనం చేయడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని సన్నిధికి కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, శోధనల్లోనూ శ్రమల్లోనూ పడద్రోయబడి నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో పతనమైపోయి పాడైపోయి చేస్తున్నది కలిసి రాక, ఎవరికి చెప్పుకోలేక, మోయలేని నిన్ను నశింపజేసే నాశన పర్వతాన్ని నువ్వు మోస్తూ ఉన్నట్లయితే, ఇప్పుడు నిశ్చయముగా ఆ పర్వతములను దేవుడు తత్తరలింపజేయబోతూ ఉన్నాడు. తొలగించడం కాదు, కరిగిపోయేటట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. నాశన పర్వతము కరిగిపోవునుగాక. రెండవ విషయాన్ని చెప్తాను. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం 35వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవండి. ఆ మధ్యలో ఉంది చూడు, షేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని. చాలండి. ఏ పర్వతం ఇది? కొంచెం గట్టిగా చదవండి. ఇప్పుడు 15వ వాక్యాన్ని అంతా చదవండి. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక చేసెదను. షేయీరు పర్వతమా,
నీవు పాడవుదువు. ఎదోము దేశము యావత్తును పాడైపోవును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. కాస్త తలలు పైకెత్తి నన్ను చూస్తే, ఇప్పుడు ఈ పర్వతం మీరు అందరూ నోరు తెరిచి చెప్పండి, ఏ పర్వతం ఇది? శేయిరు పర్వతమా. ఏం పేరండి ఈ పర్వతం పేరు? చెప్పండి చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలి. శేయిరు పర్వతం ఇది. శేయిరు పర్వతం దేవుని మాటలను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని మాటలను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యపు లేఖనాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే ఇది శేయిరు పర్వతం. ఈ శేయిరు పర్వతం ఎవరిది అని మనం వాక్యాన్ని చదువుతున్నామంటే, ఏదోము. ఏదోము అనంటే ఎవరు అనంటే ఏశావు. ఏశావు సంతతిది. ఈ శేయిరు పర్వతం ఏం చేస్తుంది అనంటే, ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోగా, ఇశ్రాయేలీయులు ఎవరు? ఏదోముకు బంధువులే కదా, బంధువులే కదా. ఏం చేయాలి? అయ్యో పాడైపోయావే, అయ్యో పతనమైపోయావే, అయ్యో ఈ విధంగా నువ్వు విధైపోయావే, ఈ విధంగా నువ్వు మార్చబడ్డావే, అయ్యయ్యో నీకు దెబ్బ తగిలిందే అని బాధపడాలి, ఆదరించాలి, ఓదార్చాలి. మనకు లోకంలో ఒక సామెత ఉంది చూడండి, బంధువులే రాబంధులే పీక్కొని తింటారని. ఈ ఇశ్రాయేలీయులకు బంధువు ఏం చేయాలి? పాడైపోయినప్పుడు, పడిపోయినప్పుడు, పతనమైపోయినప్పుడు లేపాలి, చేయూతనియ్యాలి. చేయూతనియ్యకపోగా, లేపకపోగా ఇదేం చేస్తుంది అని అంటే, చూచి సంతోషించి ఆనందపడుతుంది. ఆనందపడుతుంది, సంతోషించి ఆనందపడుతుంది. బాగా జరిగిందిలే, బాగా జరిగిందిలే. ఇప్పుడు అంత దాకెందుకు? మనం ఏదన్నా చెప్పినప్పుడు మన సహోదరుడు కానీ, మన బంధువుడు కానీ, స్నేహితుడు కానీ, శ్రేయోభిలాషికి కానీ, మనకు తెలిసిన వాళ్ళకి కానీ, బాబు అట్లా కాదు ఇట్లా చేయరా అంటే, నువ్వు చెప్పేదేంటి? నాకు నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను అని చెప్పి మనం చెప్పిన మాట వినకుండా వాడు పాడైపోతే మనం ఏమనుకుంటాం? దుర్మార్గుడు చెప్పినట్టు వినలే, వాడికి అలాగనే జరగాలి, వాడికి అదే కరెక్ట్, అట్లాగనే జరగాలి, చెప్పిన మాట విండవాడు ఇన్నడు అని మనం అంటాం. శేయిరు పర్వతము అని అన్నప్పుడు ఈ ఏశావు సంతతి దేవుని మాటలను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ శేయిరు పర్వతము హోరీల వశములో ఉండేది. హోరీల వశములో ఉండేది. దాన్ని ఏశావు స్వాధీనపరుచుకొని ఆ హోరీలను వెళ్ళగొట్టి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అందుకు అంతకుముందు హోరీల చేతిలో ఉన్న ఈ శేయిరు పర్వతాన్ని ఏశావు స్వాధీనం చేసుకుని అక్కడ కాపురం ఉంటున్నాడు. ఈ ఏశావు ఎవరు అని అంటే, యాకోబు సహోదరుడు, అన్న. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న భ్రష్టుడు ఏశావు వంటి భ్రష్టుడు. అన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే, మనోళ్ళు సామెత చెప్తారు చూడండి, చేతులు కాలిన తర్వాత ఆకులను పట్టుకున్నాడు. అసలు కాల్చుకోవడం ఎందుకు, పట్టుకోవడం ఎందుకు? కాల్చుకోవడం ఎందుకు, కాలిన తర్వాత పట్టుకోవడం ఎందుకు? ఒక్క పూట కూటి కోసం మనోడు యాకోబు ఎర్రని చిక్కుడుగాయ కూర వండుకొని, ఆహా మంచి సువాసనల చేత తాలింపు పెట్టుకొని ఇక తిందామనుకునే సమయంలో అది పెట్టు నాకని వచ్చాడు. ఊరికి నేనెందుకు పెడతాను? ఒక ఆయన చెప్తున్నాడు, మా తమ్ముడు డబ్బులు అడిగాడండి, బాగున్నాయి ఆడి దగ్గర డబ్బులు, ఇవ్వలేదు.
ఇయ్యక పక్కోడికి ఇటు డబ్బులు ఇచ్చి ఆ పక్కోడి చేత వడ్డీకి రాయించేసుకున్నాడంట. నీకు అర్థమైందా? పక్కవాడి చేత వాడి పేరిట వాళ్ళ అన్నతో వడ్డీ రాయించి ఇచ్చేసాడంట. పాపమైన టయానికి అడిగి ఇస్తానన్న టయానికి ఇచ్చాడు, చేశాడు. తర్వాత వాడు ఇవ్వలేదు వీడికి. నీకు అర్థమైందా? వాడు ఇవ్వలేదు ఈయనకి. ఎందుకు ఇస్తాడు? అది తినేదేదో నీ అన్నం లేకుంటే నీ తమ్ముడో తింటే బెటర్ కదా. నేను ఊరికే పెట్టను. మరేం చేయాలి? జ్యేష్ఠత్వపు హక్కునే. బాబు చచ్చిపోబోతున్నాను నేను కాసేపట్లో చచ్చిపోతాను. నేను చచ్చిపోయిన తర్వాత ఈ జ్యేష్ఠత్వపు హక్కుని ఏమైనా నెత్తిన కొట్టుకుంటానేంటి నేను? అయితే ప్రమాణం చేయి, ప్రామిస్ చేయి. ఇచ్చేసాను పోని ప్రమాణం చేసి ఇచ్చేసాడు. అర్థమైందా అండి? అన్నీ అయిపోయిన తర్వాత మారు మనసు పొంది, ఏమిటండి? మారు మనసు పొంది ఆశీర్వాదం కోసం కన్నీరు విడిచినా రాలేదు. ఎట్లా ఉంటుందంటే, ఇంతకుముందు ఇప్పుడంటే ఇంటికి ఒక పైపు వచ్చేసింది. ఇంతకుముందు వీధుల్లో ఉన్నటువంటి పైపు దగ్గర నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళేవాళ్ళు. పొద్దున్న 6 గంటలకు 7 గంటలకు పైపు వస్తుంది. 9 గంటలకు లేచి బ్రష్ చేసుకొని బిందె తీసుకొని పైపు దగ్గరికి వెళ్తే నీళ్ళు ఉంటాయా? ఎప్పుడు వెళ్ళాలి? 6ంటికి వెళ్ళాలి. మనం 9 దాకా పడుకొని నాకు నీళ్లు కావాలి, ఇప్పుడు కుండలు కడుక్కోవాలి, కూడ వండుకోవాలంటే కుండలు గడగవు, మొహము కడుక్కోలేవు, అంతా కంపు అయిపోద్ది. అట్లాంటోడు యేషవు. ఇశ్రాయేలీయుడు సహోదరుడే. పాడైపోగా చూసి పాడైపోగా చూసి జరగాలి, అలాగే జరగాలి దుర్మార్గుడికి అని సంతోషిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, శేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని. ఎందుకు? ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూసి అయ్యో అని కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి కదా, పరామర్శించాలి కదా, ఒకవేళ చేతనైతే హెల్ప్ చేయాలి కదా, చెయ్యి చాపి సహకరించాలి కదా. సహకరించకపోగా వాడికి అలాగనే జరగాలి, అలాగనే అవ్వాలి అని చెప్పి అపహాస్యము చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. శేయీరు అంటే అర్థం ఏమిటంటే రోమములు. ఏమిటండి? రోమములు అంటే వెంట్రుకలు అని అర్థం, జుట్టు. ఇది దేనికి సాదృశ్యము అని అంటే శరీర క్రియలకు, శరీర సంబంధమైనటువంటి జీవితానికి. శరీర క్రియలు అవేమనగా గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం చదవద్దు. మిగతా పర్వతాలు ఆగిపోతాయి మనం ఈ పర్వతంలో ఉంటే. ఈర్ష్య, ద్వేషము, అసూయ, మతతలు, జారత్వము, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ శరీర క్రియలలో దాచబడి ఉన్నాయి. మనము శరీర సంబంధము కాదు, ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు ఒకదానికొకటి విరోధంగా రూపించబడుతుంది. ఇశ్రాయేలు ఆత్మ సంబంధమైన జీవితం, శేయీరు శరీర సంబంధమైన జీవితం. ఈ రోజున నువ్వు ఏ పర్వతము కలిగి, ఏ పర్వతాన్ని మోస్తూ, శరీర సంబంధమైన పర్వతం, నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు పతనమైపోయినప్పుడు, నువ్వు భ్రష్టత్వంలో దిగదార్చు ఉన్నప్పుడు అర్థమవుతుంది అని శరీరం సంతోషిస్తూ ఉంది, ఆత్మ ఏడుస్తూ ఉంది. ఇన్ని సమస్యలు ఉన్నాయి. అమ్మా, అయ్యా, కాస్త ఉపవాసం ఉండి రేపు శుక్రవారం రోజున ప్రార్థించి చేస్తా ప్రార్థన చేస్తా అని ఆత్మలో ఈ 5 రోజుల్లో ఉత్సాహంతో ఉల్లాసముతో ఊరేగుతూ ఉంటే, తల స్నానం చేసి ప్రార్థన చేసుకుందామని బైబిల్ పట్టుకునే లోపల ఎప్పుడు రానోళ్ళు అప్పుడే వచ్చారు ఇంటికి. చేపల కూర, పీతల కూర, చికెన్, కోడి మాంసం వండింది ఊరుకున్నారా? రుచి చూసింది ఏమని నాకు అర్థం అవ్వట్లేదు. ఇది పొద్దున 6 గంటల నుండి 9 గంటల దాకా ఉపవాసం ఉన్నందుకు
ఇది 3 గంటలు ఉపవాసం ఉన్నందుకు నోరు పని చేయట్లేదని అలా ఆయనకు కూడా పెట్టింది. బంధువులకు పెట్టేది పక్కన పెట్టి ఆ వంట రూమ్లో కూర్చొని వీళ్ళిద్దరే మింగేశారు. సగం కూర వీళ్ళిద్దరే తినేశారు. తలకాయ తోకలు పెట్టారు వచ్చిన వాళ్ళకు, బంధువులకి. మరి ఉపవాసం శరీరం అబ్బా అమ్మయ్యా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాస ప్రార్థనలు 7 రోజులు, ఉపవాస ప్రార్థన రేపు, ఉపవాస ప్రార్థన అంటే పొరపాటున కూడా మనం దేవుని సన్నిధిలో కనబడం ఫంక్షన్లకు వెళ్ళినంత జలసాగా దేవుని సన్నిధిలో ఉండలేం మనం. శరీర క్రియలు, శరీర సంబంధమైన జీవితం మోయలేని ఒక పర్వతములాగా ఈ శరీర క్రియలు నీ మీద క్రియ చేస్తూ ఉంటే, అయ్యో తలలు పైకి ఎత్తండి, ఇటు చూడండి. మీకు ఒక విషయం చెప్తా. సేవింగ్ చేసుకున్నావా లేదా? నేను సేవింగ్ చేసుకున్నానా? నన్ను చూడు, సేవింగ్ చేసుకున్నానా నేను? ఒకవేళ నేను చచ్చిపోయి ఒక 10 రోజులు ఐస్ పెట్లో పెట్టేసి నన్ను పూడ్చకుండా పెట్టారనుకోండి, నేను చచ్చిపోయాను కదా, బతికుండగా 10 రోజులకు ఎంత గడ్డం పెరుగుతుందో, బతికుండగా ఎంత గడ్డం పెరుగుతాయో, ఎంత గోర్లు పెరుగుతాయో, ఎంత జుట్టు పెరుగుతుందో అంతే పెరుగుతుంది. చచ్చిపోయావు కదా పాస్టర్ గారు అని అంటే, శరీరములో తేమ ఉన్నంతసేపు ఇది పెరుగుతూనే ఉంటుంది. అందుకే అది శరీర క్రియ. రోమము అన్నప్పుడు శరీర క్రియ, గోర్లు అన్నప్పుడు అది శరీర క్రియ. అందుకే చెరపట్టబడిన కన్యకకు తల క్షౌరము చేయించి గోర్లు కత్తిరించాలి అని ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంటుంది. ఎప్పుడో 12 సంవత్సరాల కిందట చెప్పాను ఆ సందేశమే. మనం దేవుని సన్నిధికి వచ్చాం, భక్తి చేస్తున్నాం. అంత కాకపోయినా 1000 రూపాయలు అనుకుని 50 రూపాయలు కానుకిస్తున్నాం మనం దేవునికి. అబ్బే కాదనట్ల. వీలైతే 50ని చిల్లర మార్చేసి పొడి ముక్కలు చేసేసి 10 రూపాయలు ఇచ్చేస్తున్నాం మనం దేవునికి. పాటలు కూడా బాగానే పాడుతున్నాం, అన్నీ బాగానే చేస్తున్నాం. అయితే శరీర క్రియలు ఇంకా శేషము మిగిలి ఉంది. అందుకే ఉపవాస ప్రార్థనలతోనూ, కన్నీటి ప్రార్థనలతోనూ, వాక్య ప్రక్షాళన ద్వారాను మనము ఎప్పటికప్పుడు సిద్ధపరుచుకుంటూ, ఏమిటండి జుట్టు పెరుగుతుంది కట్ చేసుకోకుండా ఉంటామా? చెప్పట్లేదు మీరు. గోర్లు పెరుగుతూ ఉంటాయి పెంచుకుంటూ ఉంటామా? కట్ చేసుకుంటాం మనం. అలాగనే ఈ శేయరు పర్వతం అంటే శరీర సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన తలంపులు, శరీర సంబంధమైన ఆలోచనలు ఇంకా ఏవైనా మనలో ఉంటే వాటిని ఇప్పుడే ఇక్కడ వదిలిపెట్టి జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో నిలిచి ఉందుముగాక. ఒకవేళ శరీర క్రియలు అన్నటువంటి పర్వతాన్ని నువ్వు మోస్తూ ఉంటే ఇప్పుడే అది మైనములాగా దేవుని సన్నిధిలో కరిగిపోవునుగాక. ఇంకొక పర్వతాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 3వ వాక్యం. నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని, నీ నిధులన్నిటినీ, నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించేదను. చూడండి, అక్కడ నేను చెప్పాలనుకుని దేవుడు నా మనస్సులో ఉంచిన ఒక చిన్న మాట ఏమిటంటే, ఈ పర్వతం ఏ పర్వతం అంటే పాపపు పర్వతము. అమ్మా ఏ పర్వతం? కొంచెం గట్టిగా నోరు తెరిచి చెప్పండి. ఆ మొదటి పర్వతం ఏం చెప్పుకున్నాం? నాశన పర్వతం, నశింపజేస్తుంది. రెండవది శేయరు పర్వతం అంటే
శరీర క్రియలు, శరీర సంబంధమైన జీవితం. శరీరములో ఉన్నదంతయు జీవబుడం, లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవబుడ్డం. మూడవ పర్వతం. ఈ పర్వతం పేరు ఏం పేరు అని అంటే, చెప్పండి కొంచెం గట్టిగా చెప్పి. ఏ పర్వతం ఇది? పాపపు పర్వతం. ఏం పేరు పెడతామన్నా దీనికి? పాపపు పర్వతం. పాపము వలన వచ్చే జీతం మరణం. ఇక దానికి నో డౌట్. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞ అతిక్రమం అంటే చామలమ్మ గారు, ఆజ్ఞ అతిక్రమం అంటే ఇప్పుడు ఒక మాటని చెప్పామనుకో, ఇది నువ్వు చెయ్యొద్దు అని చెప్పామనుకో, అది చేయడమే. ఇప్పుడు బలి అర్పించడం పాపమా? కాదు కదా. సౌలుతో సమూయేలు ఏం చెప్పాడు? నేను వచ్చేంత వరకు నువ్వు అక్కడే ఉండు. వినాలి మీరు, నేను వచ్చేంత వరకు అక్కడే ఉండు, నేను వచ్చిన తర్వాత బలి అర్పిస్తానన్నాడు. రావడం ఆలస్యమైంది. శత్రువులంతా, ఫిలిస్తీయులంతా గుమ్మి కట్టుకొని, ఆ శత్రువులంతా ఏమిటండి ఇక వాళ్ళ మీదకి వస్తున్నారు, దగ్గరికి వస్తున్నారు. ఈ జనాలు ఉంటారు కదండి, జనాలు వాళ్ళు ఏమన్నారో తెలుసా? అయ్యో ఆ సమూయేలు ఎప్పుడు వస్తాడు? నువ్వు రాజు కదా, అభిషేకించబడినవు కదా, బలి అర్పించేసాయి, బలి అర్పించేసాయి అని చెప్పారు. ఈయన ఆ బలి పశువుని తీసుకొని వధించాడు. ఆ వధించి ఆ ముగించాడో లేదో వెంటనే ప్రవక్త సమూయేలు వచ్చాడు. నేను నీకు చెప్పింది ఏంటి? నేను వచ్చి బలి అర్పిస్తానన్నావు, నువ్వు చేసింది ఏంటి? బలి అర్పించడం తప్ప? మామూలుగా బలి అర్పించడం తప్ప కాదు కదా. కాకపోతే అక్కడ వ్యత్యాసం ఏమిటంటే చెప్పింది చేయకపోవడం. నేను వచ్చి అర్పిస్తానన్నాడు. దాని ఫలితం ఏమిటో తెలుసా? తరతరాలు తన కుటుంబము రాజ్య పరిపాలన చేయవలసి ఉండగా అది తీసి దావీదు చేతికి అప్పగించబడింది. కృపకు దూరమైపోయాడు. ఆఖరికి శత్రువుల చేతిలో ఓడిపోయి తన్ను తాను పొడుచుకొని చచ్చాడు. భయరే బాబు, వాళ్ళ చేతిలో చావడం ఎందుకు? ఆయుధాలు మోసేవాడు, నన్ను పొడిచి చంపురా నీ ఆయుధంతో. అబ్బేబ్బే నేను ముట్టనండి అంటే ఈ కత్తి మీద, ఈ ఆయుధం మీద ఈయనే పడి చచ్చాడు. పాపం సోదె చెప్పించుకోవడానికి వెళ్ళాడు. సోదె చెప్పించుకున్నాడు. ఆ సోదె దగ్గరికి వెళ్తే ఏమన్నా ప్రయోజనం ఉందా? లేదు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పిన ప్రతిదానికి అమాలేకీయులు వాళ్ళు మన మీద వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళనందరినీ సర్వనాశనం చేయమంటే శ్రేష్టమైన వాటినన్నిటినీ దాచుకొని వచ్చుకున్నాడు. దేవుడు చెప్పింది చేయకపోగా, ఆజ్ఞ అంటే నేను దొంగతనం చేయట్లేదు, నేను అబద్ధం చెప్పట్లేదు, నేను వ్యభిచారం చేయట్లేదు కాదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఫలాంది చెయ్యొద్దు అని వాక్యం నిన్ను హెచ్చరిస్తే నేను అదే చేస్తాను, ఇది కూడా పెద్ద విశేషం ఏంటి, ఇది కూడా పెద్ద అపార్థం ఏంటి, ఇది చేస్తే తప్పేంటి అంటే ఎవరేం చేస్తారు దాన్ని? దేవుడు వద్దన్నాడు, వద్దు. ఆలయంలో ధూపం యాజకుడు వేయాలి. నేను రాజును కదా అని చెప్పేసి వెళ్ళాడు ఉజ్జియా. ఆ ధూపార్తి తీసుకొని ఆ ధూపం దగ్గర ఆ ధూపార్తి వేస్తూ ఉండగానే నొసట కుష్టు పుట్టింది. ఎందుకో తెలుసా? ఒక క్రమాన్ని, ఒక ఆజ్ఞను చేయకూడని చేసి మన జీవితంలో దేవుని బిడ్డలారా మనకు కృప అధికముగా ఉంది.
అధికమైనటువంటి కృపచేత దేవుడు నింపాడు. ఇక మీదట ఆజ్ఞను అతిక్రమించకుండా, నిత్య జీవాన్ని పోగొట్టుకోకుండా, స్వాస్థ్యాన్ని పోగొట్టుకోకుండా, తోట వెలుపల వెలివేయబడకుండా, దేశ దిమ్మరలమై తిరగకుండా మనము దేవుని ఆజ్ఞకు లోబడి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకుందాము. కయ్యను ఏమైపోయాడండి? దేశ దిమ్మరి తిరుగుతూ ఉన్నాడు. ఒకవేళ శారీరకంగా దేశ దిమ్మరలం కాకపోవచ్చు, ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించలేక, దేవుని సన్నిధిలో నిలిచి ఉండలేక, ఆ పని ఈ పని, ఆ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం అని పెట్టుకొని తిరగడం. నా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకు ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఆయన సన్నిధిలో నిలిచి ఉండకుండా, ఆయన సన్నిధిలో నిలిచే అనుభవం లేకుండా వెలివేయబడిన వారమై, త్రోసివేయబడిన వారమై. ఒక్కసారి ఆలోచన చేయండి. పాపం వలన వచ్చే జీతం మరణం. మరణం మనిషిని వెంబడిస్తూ ఉండగా ఎట్లా వస్తుంది ఇది? ఒక్క మాటను మీరు చదువుతారు యాకోబు పత్రికలో, అప్పుడు చెప్తాను నేను. యాకోబు పత్రికకు తీయండి, అందరు తీయండి. మొదటి అధ్యాయం 15వ వాక్యం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. ఇంతకుముందు రెఫరెన్స్ చూపించకుండా చెప్పాను, ఇప్పుడు చూపిస్తున్నాను. ఎట్లా వచ్చింది పాపం? చూడండి, ఒకటి చూసాం అసలు కొబ్బరికాయ అనుకో, అది ఏదో పెద్దగా ఉంది, మా చెట్టు కంటే భలే శ్రేష్టంగా ఉందంట, నిగనిగలాడుతుంది, కలకల్లాడుతుంది. ఒక వస్తువును చూసావు, దాన్ని మనం తీసుకోలేకపోతున్నాం. చూసి అంటే ఆశపడి ఆశ కాస్త ముదిరిపోయింది. ఇప్పుడు అరిసెలకు పిండి పడతాం కదండి, పాకము కాస్త ముదిరితే గట్టిపడిపోతుంది, నమలడానికి పళ్ళు ఊడొస్తాయి. పాకం ముదిరినట్టు ఆశ ఏమైపోయింది? ముదిరి దురాశ అయిపోయింది. ఆశ ఏమైపోయిందండి? దురాశ అయిపోయింది. దురాశ అయిపోయింది ఊరికొంటుందా? అది లోపల గర్భం దాల్చింది. ఏమైందండి? దురాశ ఏమైపోయింది? గర్భమును ధరించింది. గర్భమును ధరించింది ఊరికొంటుందా? 300 దినములు దాటేసరికి ఏమైపోయింది? పక్వమైపోయి పాపాన్ని కనింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడో పుస్తకంలో చదివాను, చెప్తున్నాను, అది నాకు కూడా పెద్దగా తెలియదు. ఒక ఆమె ఆ రాత్రి చనిపోయాడు. ఆ వ్యక్తి చనిపోయి, ఆ దర్శనంలో చనిపోయి, ఆ వ్యక్తి దర్శనమో మరి మామూలుదో తెలియదు కానీ చనిపోయి పైకి వెళ్ళిపోతే అక్కడ వేదనకరమైనటువంటి స్థలంలోనికి తీసుకెళ్ళి అతన్ని పడేశారు. నేను చాలా నిష్ఠగా భక్తిగా ఉన్నాను కదా, దేవుని ఆజ్ఞలను అనుసరించి, వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నాను కదా, నన్నెందుకు ఈ వేదనకరమైన స్థలంలోనికి తీసుకొచ్చి, నన్ను పరదేశి కదా తీసుకెళ్లాల్సింది అని అడిగితే అప్పుడు చూపించి చెప్తున్నారంట, పలానప్పుడు నువ్వు పలానా చోట గుండు సూదులు దొంగిలించావు. ఏ దొంగిలించావు? అట్లా అనుకుంటే నేనెన్ని దొంగిలించానో మిమ్మల్ని అనడం ఎందుకులేండి. నేనెన్ని దొంగిలించానో, ఏం దొంగిలించినందుకు? అది కూడా పెద్ద విశేషమా? నేను మొన్న ఎప్పుడో చెప్పినట్టున్నాను, 2 సుక్కలు తాగినా చేస్తావు, 1/2 లీటర్ తాగినా విషయమే, సావే. గుండు సూదులు తీసుకున్నందుకు మరలా వచ్చి పశ్చాత్తాపడి ఆ చదివిన దగ్గర నుండి, అర్థమవుతుంది అండి, ఆ మాట చదివిన దగ్గర నుండి
ఏదన్నా ఉందనుకో, మీ దగ్గరికి వచ్చినా కూడా అది నాకు అవసరం అనుకో, అడిగి తీసుకుంటాను. పిన్నీస్ అయినా సరే గుచ్చుకోవడానికి, పళ్ళు గుచ్చుకోవడానికి పిన్నీస్ అయినా సరే, అమ్మ పిన్నీస్ ఇక్కడ ఉంది తీసుకుంటాను, వాడుకోనా, వాళ్ళకేంది చెప్పేది అని చెప్పేసి మొలతాగుడు జోగి కుట్టేసుకొని పెట్టేసుకొని వచ్చేది కాదు. దొరికిందా లోపల పెట్టేయడం, దొరికిందా లోపల పెట్టేయడం. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? గుండు సూదులకే వేదనకరమైన స్థలంలో పడేస్తే అర్థమవుతుంది అని, భయంకరమైనటువంటి విధి చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? గత దినాలలో దేవునికి ఇవ్వకుండా దొంగిలించిన దినాలు నా జీవితంలో, ప్రభువుని నమ్ముకొనక ముందు ఎన్ని అటువంటి పరిస్థితులు నా జీవితంలో, వాటన్నిటినీ దేవుడు తన రక్తముతో కడిగి గొప్ప ప్రక్షాళన కలగజేసి మనల్లందరినీ ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. ఏ పర్వతం ఇది? దురాశ గర్భమును ధరించి ఏం కనింది? ఈ పిల్ల పేరేం పేరు? టామీ జామీ కాదు, పాపం. పాపం ఏమైంది? ఆ పిల్ల ఊరికి ఉంటుందా? ఎవరో మొన్న అంటున్నారు ఆడపిల్ల అప్పులు, అంతే. ఆడపిల్లని పంపించడానికి అన్ని తిప్పలు, అప్పులు చేస్తే వడ్డీలు కట్టడానికి కూడా. అప్పు తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, చెల్లించాలి అనుకునేసరికి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ప్రాణము తోకలో నుండి బయటికి వెళ్ళిపోతుంది అంటున్నాడు ఒక ఆయన. ఊరికి ఉంటుందా కన్నపిల్ల? పెరుగుతూ 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 18 సంవత్సరాలు వచ్చే లోపల మూగోడుకో ముక్కోడుకో కుంటూడుకో శివుడుకో ఎవరికొకరికి ఇచ్చి కట్టబెట్టాలి. అవునా కదా? పాపము కనగా పాపము పరిపక్వమై, అది పరిపక్వమై అంటే సంపూర్ణ సిద్ధే. ఒక ఏజ్ వచ్చేసింది, అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలండి? అట్లాగనే పాపం మనలో దాచుకుంది. అందుకే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుతాడు. మనమందరము కృపామయుని యొక్క కనికరము చేత నింపబడుదుముగాక. మొదటి పర్వతము, రెండవ పర్వతము, మూడవ పర్వతము పాపపు పర్వతము, నాలుగవ పర్వతాన్ని చెప్పి ముగిస్తాను. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యములో, గొప్ప పర్వతమా జెరుబ్బాబేలును అడ్డగించుటకు ఏమాత్రపు దానవు చదును భూమి వగుదువుగాక. ఈ పర్వతం ఏ పర్వతము అని అంటే అడ్డుగా వచ్చే పర్వతం, అడ్డుకునే పర్వతం. సార్ ఏ పర్వతం సార్? మేడం ఏ పర్వతం మేడం? అడ్డగించే పర్వతం. ఈ రోజున మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో జెరుబ్బాబేలు అధికారి, మందిరం కట్టడానికి నియమించబడినటువంటి వ్యక్తి, పడద్రోయబడి పాడై పతనమైపోయినటువంటి దేవుని మందిరం కట్టడానికి చేతులతో పునాదులు వేసినటువంటి వ్యక్తి. ఈయన మందిరం కడుతూ ఉంటే, మందిరం కట్టడానికి ముందుకు వెళుతూ ఉంటే అనేక మంది ఆటంకపరుస్తున్నారు. ఆటంకపరుస్తూ ఉన్నటువంటి వాళ్ళతో దేవుడు చెప్తూ ఉన్నాడు, అడ్డగించు పర్వతమా, నువ్వు ఏమాత్రపు దానవు చదును భూమి అగుదువుగాక. జెరుబ్బాబేలును అడ్డగించడానికి నువ్వు ఏమాత్రపు దానవు? అడ్డగించేంత శక్తి నీకుందా అంటే బాగా గమనించండి. పాడైపోయిన మందిరాన్ని కడుతుంటే పరిచర్యకు, దేవుని పనికి, ఆధ్యాత్మికమైన జీవితానికి అడ్డుకుంటున్నటువంటి వారితో దేవుడు చెబుతూ ఉన్న మాట, ఆటంకంగా నిలిచి ఉన్నటువంటి వారితో ప్రభు హెచ్చరిస్తూ ఉన్నటువంటి మాట, అది ఎంత గొప్పదైనా ఆటంకపరిచేది.
ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళుతూ ఉన్నప్పుడు సముద్రం అడ్డొచ్చింది. వెనక ఫరో సైన్యం వెంబడిస్తుంది. అటు ఇటు వెళ్ళలేరు. ఇరుకు స్థలములో వాళ్ళు నిలిచి ఉన్నారు. అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆ రాత్రంతా తూర్పు గాలి చేత సముద్రాన్ని ఆరబెట్టి ఆరిన నేల మీద నడిపించిన జీవము కలిగిన దేవుడు ఈ రోజున నీ వ్యాపారానికి, నీ ఉద్యోగానికి, నీ చేతి పనికి, నీ కుటుంబానికి, నీ ప్రయత్నానికి, నువ్వు చేస్తున్న ప్రతిదానికి ఏది అడ్డుగా నిలబడుతుందో ఆ అడ్డుగా ఉన్న ప్రతి పర్వతము మైనము వలె నా దేవుని సన్నిధిలో కరిగిపోవునగాక, మైనము వలె కరిగిపోవునగాక, మైనము వలె కరిగిపోవునగాక. ఇండ్లు కట్టుకోవడానికి ఆర్థికమైన సమస్యల ఆటంకం అండి. లోన్ రావట్లేదండి. ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఆటంకపరుస్తున్నారండి. పలాని కార్యము జరగడానికి ఆటంకంగా ఉందండి. ఇది చేయడానికి పలాని అడ్డంకు ఉందండి. ఆర్థిక సమస్యల్లో అడ్డంకండి, ఆరోగ్య విషయంలో అడ్డంకులండి, దేవుని సన్నిధిలో నిలిచి మనస్పూర్వకంగా ఆరాధించడానికి అడ్డంకండి. ప్రతి విషయంలో ఆటంకాల మధ్యలో నన్ను అడ్డు చేస్తూ ఉన్నటువంటి ప్రతి దానిలో నుండి నేను కృంగిపోతున్నాను, కృషించిపోతున్నాను. నన్ను అడ్డుకుంటున్నా, నన్ను ఆటంకపరుస్తున్నా, నా జీవితంలో ఆటంకకరంగా మార్చబడిన ప్రతి స్థితిలో నుండి నేను కృంగిపోతున్నాను, కృషించిపోతున్నాను. ఆటంకపరుస్తున్నటువంటి ప్రతి ఆటంకాలు, ఇది ఏ పర్వతము అని అంటే అడ్డగించే పర్వతం. గత దినాల్లో నీ జీవితంలో ఈ అడ్డగించే పర్వతం నిన్ను ముందుకు వెళ్ళకుండా, ఈ అడ్డగించే పర్వతం ముందుకు నువ్వు వెళ్ళకుండా, ఈ అడ్డగించే పర్వతం నిన్ను ముందుకు తీసుకెళ్లకుండా ఆటంకపరుస్తూ ఉన్నట్లయితే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరగబోతూ ఉంది. నా ఆత్మ చేతనే ఈ గొప్ప కార్యాలు జరగబోతూ ఉన్నాయి. నా ఆత్మ చేతనే ఈ కార్యాలని నీ జీవితంలో దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మనము 143వ కీర్తన 10వ చరణం 2వ లైన్లో, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. సమగల ప్రదేశం, ఈ పర్వతాల్లాంటి ఆటంకాలు, పర్వతాల్లాంటి అడ్డంకులు, ఇవి ఏవి నీ ఎదుట నిలిచి ఉన్నా వాటన్నిటిని నా దేవుడు చదును చేయబోతూ ఉన్నాడు. అడ్డుగా వచ్చిన గొప్ప పర్వతమా, ఆటంకంగా వచ్చిన గొప్ప పర్వతమా, నీ జీవితంలో నీ పట్ల కార్యము జరగకుండా, నువ్వు కోరుకున్నది నువ్వు పొందుకోకుండా నీకు ఏది అడ్డంకంగా ఉంది? అధికారుల, మనుషుల, స్నేహితుల, శ్రేయోభిలాషుల నిన్ను అడ్డుకుంటుంది ఏమిటి? నిన్ను ఆటంకపరుస్తుంది ఏమిటి? నీ జీవితంలో అడ్డుగా ఆటంకంగా మార్చబడినటువంటి స్థితిగతులు ఏమిటి? ఈ రోజున నా దేవుడు అడ్డుగా ఆటంకంగా ఉన్న ప్రతి పర్వతాన్ని ఆయన చదును చేయబోతూ ఉన్నాడు. దయగలిగినటువంటి ఆయన ఆత్మచేత సమగల ప్రదేశములో నువ్వు నడిపించబడబోతూ ఉన్నావు. ఎత్తో పల్లాలు లేని ఒక జీవితాన్ని దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. అడ్డుగా ఉన్న ప్రతి పర్వతము పడదోయబడబోతూ ఉంది. మైనము వలె కరిగితో ఉంది. ఇక్కడ మైనము వలె కరిగిపోతూ ఉంది. అసలు నీకు అడ్డుగా ఉన్నది ఏంటి? ఏ విషయంలో అడ్డుగా ఉంది? ఏ విషయంలో అడ్డుగా మార్చబడి, ఏ విషయంలో ఆటంకపరచబడుతున్నావు? ఏ విషయంలో ఆటంకపరచబడినటువంటి స్థితి కలిగి నువ్వు ఉన్నావు? ఒక్కసారి నా దేవుని సన్నిధానానికి చేరి వచ్చిన దేవుని బిడ్డలారా, ఈ రోజున కృప కలిగినటువంటి దేవుడు ప్రతి ఆటంకాన్ని, ప్రతి అడ్డంకును, ప్రతి అవాంతరాన్ని, ప్రతి కలవరాన్ని, ప్రతిదీ ఆయన తొలగించి నీ ఆత్మీయ స్థితి వృద్ధి కోసం, నీ ఆత్మ సంబంధమైనటువంటి వృద్ధి కోసం ఆయన ఉన్నతమైనటువంటి కార్యాన్ని జరిగించునుగాక. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యెషయా గ్రంథంలో ఒక మాటను మీరు చదువుతారు.
యెషయా గ్రంథంలో ఒక మాటను మీరు చదువుతారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 54వ అధ్యాయం 10వ వాక్యం. సమాధాన విషయమైన నా నిబంధన తొలగదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ చదవబడిన వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే పర్వతాలు తొలగిపోతాయా? అయ్యా అమ్మా, పర్వతాలు తొలగిపోతాయా? తొలగిపోతాయి. తొలగిపోతాయా? తొలగిపోతాయి. ఏ పర్వతం నీ మీద భారంగా ఉందో, ఏ పర్వతము చేత భారభరితమైనటువంటి స్థితి కలిగి నువ్వు నడిపించబడుతూ ఉన్నావో అట్టి పర్వతాలన్నీ ఈరోజు తొలగిపోవునుగాక. ఆ పర్వతాలన్నీ తత్తరిల్లునుగాక. ఆ పర్వతాలన్నీ తొలగిపోవునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను వీడదాని అభయమిచ్చితివే. నా కృప నిన్ను వీడదాని అభయమిచ్చితివే. అందరూ ఒక క్షణం నిలువు మోకాళ్ళ మీదకి వచ్చి మోయలేని భారభరితమైనటువంటి పర్వతముల మీద, పర్వతాలను మోయలేక పర్వతములను మోయలేని పరిస్థితిలో అతలాకుతలమైపోతున్న నీ జీవితంతో ఈ రోజున జీవము కలిగిన దేవుడు మాట్లాడాడు. ఆయన మాట్లాడి ఉంటే మోకరించు. నువ్వు పర్వతం మోస్తుంటే మోకరించు. 2 చేతులు ఆకాశం వైపు చాపు. నీకు నాశనం చేసే పరిస్థితి ఏ స్థితిలో నీకు కనబడుతూ ఉందో ఒక్కసారి కరుణామయుని వైపు కరములు చాచగలిగితే నాశన పర్వతము, నిప్పుల్లోనూ నీళ్ళల్లోనూ పడద్రోయే పర్వతము, అగ్నిలోనూ నీళ్ళల్లోనూ పడద్రోయో ఆ నాశనము చేసే స్థితిలో నుండి ఈ ఆరాధనలో నువ్వు విడుదల పొందుతూ ఉన్నావు. నువ్వు మోస్తున్న నాశన పర్వతం నా దేవుని సన్నిధిలో మైనం వలె కరిగిపోతుంది. అదిగో ఆత్మస్వరూపిగా దేవుడు మన మధ్యలో సంచరిస్తున్న శుభవేళ. దావీదు కుమారుడా, దాటిపోకముందే అని భర్తిమయ్యి కేకలు వేసినట్లుగా ఆయన పాదాలు పట్టుకొని దాటిపోక దయ చూపుమని ఆయనను వేడుకో. ఒక్కసారి నీ జీవితంలో నాశనాన్ని కలగజేసే అనుభవం ఏది? ఏ విషయంలో నాశనం నీ ఎదుట నిలిచి నీ నట్టింట నాట్యం ఆడుతూ ఉందో ఒక్కసారి ఆలోచన చేయి. ఇన్ని శోధనలు, ఇన్ని శ్రమలలో నుండి గొప్ప దేవుడు నిన్ను విడిపించబోతున్నటువంటి రోజు ఈరోజు. నాశన పర్వతం కరిగిపోబోతూ ఉన్నది. అదుగో మేఘారూఢుడై వచ్చు దేవుడు. ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన నడిస్తే పర్వతాలు అగ్నికి మైనము కరిగినట్లుగా కరిగిపోబోతూ ఉన్నాయి. గగనము చీల్చుకొని దేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చిన వేళ శైరు పర్వతం, శరీర క్రియలు, లోక సంబంధమైన మనుషులు, నువ్వు పడిపోతే ఎగతాళి చేసేవాళ్ళు, నువ్వు పాడైపోతే అపహాస్యం చేసేవాళ్ళు, ఇశ్రాయేలీయులు ఆత్మీయులు, శరీరులు, శరీర సంబంధులు. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు ఒకదానికి ఒకటి విరోధముగా రూపించబడుతూ ఉండగా ఇప్పుడే ఆ శరీర పర్వతము ఆయన సన్నిధిలో కరిగిపోవునుగాక. శరీర క్రియలు లయపరచబడునుగాక. పాపపు పర్వతమా, ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వలన వచ్చిన జీతం మరణం. మరణం మనిషిని నిత్య నాశనానికి తీసుకొని వెళుతూ ఉంటే మరణపు ముళ్ళును విరిచిన యేసు ఆయన రక్తముతో నిన్ను కడగడానికి ఇప్పుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. పాపపు పర్వతము కరిగిపోవును గాక.
నువ్వు ముందుకు వెళ్ళలేక ప్రయత్నాలన్నీ విఫలమైపోయి నిన్ను అడ్డుకుంటున్న ఆటంకపరుస్తున్న ప్రతి పర్వతం శక్తి చేత బలము చేత కాదు, దేవుని ఆత్మ వలన ఈ కార్యము జరిగించబడబోతూ ఉంది. దయగలిగిన ఆయన ఆత్మ చేత సమగల ప్రదేశంలో నువ్వు నడవబోతున్నావు. నీ ఆటంకాలను దేవుడు పడగొట్టబోతూ ఉన్నాడు. ఎర్ర సముద్రము అడ్డుగా వస్తే తన ప్రజల కోసం పాయలు చేసి రాత్రంతా తూర్పు గాలి చేత ఆరబెట్టిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. పాయలు చేయాల్సినవి పాయలు చేయబడబోతున్నాయి, చదును చేయవలసినవి చదును చేయబడబోతూ ఉన్నాయి. ఆరిన నేలను దేవుడు నిన్ను నడిపించబోతున్నటువంటి రోజు ఈరోజు. చేతులెత్తి ఒక చిన్న తీర్మానం చేసుకుందాం.